చేనేతకు ఉచిత విద్యుత్, ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్లు. కేబినెట్ ఓకే. ఎన్నికల హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు రాజధాని పనుల ప్రారంభానికి రైట్. ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లుకు ఆమోదం. బుడమేరు మరమ్మతులకు 18 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ జిల్లా ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లా. తాడిగడప మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఇక చేనేతలకైతే కనుక ఉచిత విద్యుత్ ఎన్నికల హామీల్లో ఏదైతే కనుక చెప్పారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేనేతలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా చేనేతల ఎవరైతే చేనేతలో ఉంటారో చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళ ఇళ్లకు అయితే కనుక 200 యూనిట్ల వరకు ఉచితము. అలాగే పవర్ లూమ్స్ కి అయితే కనుక 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇక నియోజకవర్గానికి విజన్ ప్లాన్, ఎమ్మెల్యే చైర్మన్ గా అమలు పర్యవేక్షణ. జిల్లా స్థాయిలో చైర్మన్ గా ఇన్ఛార్జ్ మంత్రి. ఇకపై ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు. విద్యార్థులకు యూనిట్ స్కిల్ పాస్పోర్ట్లు. ఉగాది రోజు P4 కార్యక్రమం ప్రారంభం. మే నెలలో తల్లికి వందనం. స్వర్ణాంధ్ర 2047పై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం. సో 2004-2019లో ఓటమికి నేనే కారణము, నన్ను ఎవరు ఓడించలేదు అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చైర్మన్ గా దీని అమలు పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క జిల్లాకి ఆ జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు. ఇకపైన ఏటా 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు లేవో పేదలకి వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అయితే కనుక ఇచ్చి 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలాగా చూస్తామని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక నిన్న అసెంబ్లీలో చెప్పారు. ఇక ఉగాది రోజున P4 కార్యక్రమం అయితే కనుక అంటే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 విధానం ఏదైతే ఉందో అది ఉగాది రోజున ప్రారంభం అవుతుంది. ఇక మే నెల నుంచి తల్లికి వందనం కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటితో పాటు ఓవరాల్ గా స్వర్ణాంధ్ర 2047 పైన అయితే కనుక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగింది నిన్న అసెంబ్లీలో. ఇక అలా ఈ నేపథ్యంలో భాగంగానే 2004-2019 ఎన్నికల్లో ఓటమికి కారణం కూడా నేనే, నన్ను ఎవరు ఓడించలేదు అని కూడా చెప్పారు. ఇక శంషాబాద్ లో రణ్యారావులు ఎందరో. బంగారు స్మగ్లింగ్ మహిళలదే కీలక పాత్ర. యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా. స్మగ్లర్లకు కస్టమ్స్ లో ఇంటి దొంగల సహకారం. ఒక్క అధికారి సహకరించిన వారికి పండుగే. టన్నుల్లో అక్రమ రవాణా, గ్రాముల్లో పట్టివేత. ఆ కేసుల్లో మూలాలకు వెళ్లని దర్యాప్తు సంస్థలు. సో శంషాబాద్ కర్ణాటకలో అయితే కనుక నటి రణ్యారావు స్మగ్లింగ్ కేసులో, బంగారం స్మగ్లింగ్ కేసులో అయితే కనుక పట్టుబడ్డారు. అలా రణ్యారావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా రణ్యారావు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్ చేయడంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్తున్నారు. దుబాయ్ నుంచి ముఖ్యంగా అక్రమ రవాణా చేస్తున్నారు బంగారాన్ని. స్మగ్లర్లకు కస్టమ్స్ లో కొంతమంది అంటే ఇంటి దొంగల సహకారం లేనిదే చాలా కష్టతరమైన పని అనమాట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు తీసుకురావడం. అలాంటిది స్మగ్లర్లకు కస్టమ్స్ అధికారుల సహకారం ఉంది కాబట్టే ఇది కొనసాగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా. ఇక ఎందుకంటే ఒక్క అధికారి సహకరించినా కూడా వారికి పండుగే అన్నట్టు ఉంది. ఈ కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వారిలో ఒకరు హెల్ప్ చేసినా కూడా వాళ్ళు ఏదో రకంగా బయటకు అయితే కనుక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేస్తున్నారు ఎవరికి దొరకకుండా. ఇక టన్నుల్లో అక్రమ రవాణా జరుగుతోంది. గ్రాము కానీ పట్టుకోవడం మాత్రం గ్రాముల్లో పట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక కస్టమ్స్ అధికారులే కొంతమంది అంటే ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు అలా సహకరించినప్పుడు మరి కిలోలు అక్రమంగా తరలించి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఏదో నామకే వాస్తలాగా కొంతమంది దొరికిపోతుంది, అది కూడా గ్రాముల్లో దొరుకుతుంది. కానీ బయటకు వెళ్ళేది మాత్రం టన్నుల్లో అక్రమ రవాణా జరుగుతోంది, పట్టుకుంటున్నది మాత్రం గ్రాముల్లో అని చెప్తున్నారు. మరి కస్టమ్స్ అధికారులే కొంతమంది ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళ సహకారం ఉన్నప్పుడు మరి ఎలా ఈ స్మగ్లర్లందరినీ అంటే బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆ బంగారాన్ని అక్రమంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకి తీసుకెళ్తున్న వాళ్ళని ఎలా పట్టుకోగలుగుతారు? కొంతమంది కస్టమ్స్ అధికారులు సహకరించడం వల్లే కదా వాళ్ళు బయటకు స్వేచ్ఛగా వెళ్తున్నారు. ఇక ఈ కేసుల్లో మూలాలకు వెల్లడి దర్యాప్తు సంస్థలు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే కేసు మూలాల్లోకి అసలు పూర్వపరాలు ఏంటి, ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా గ్రాముల్లోనే పట్టుకుంటున్నారు. శంషాబాద్ లో నిజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో పట్టివేత అని చెప్పారు. మరి గ్రామాల్లో బంగారాన్ని పట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన మూలాల్లోకి కూడా దర్యాప్తు సంస్థలు వెళ్ళట్లేదు. ఇంకా దాని వెనక ఎవరున్నారు, ఇవి ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి స్మగ్లింగ్ కి సంబంధించి, లేకపోతే
కస్టమ్స్ అధికారుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి అధికారులు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఎవరిని నమ్మడానికి ఉంది? మనము ఇలాంటి వార్తలు చాలానే చూసాము. ఇప్పుడు కూడా కర్ణాటకలో రన్యారావు కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టి మరి ఇది వెలుగులో అంటే ఈ వార్త వచ్చింది అన్నట్టు అనిపిస్తోంది. రన్యారావు కేసు వెలుగులోకి రాకపోతే మరి ఈ వార్త వచ్చేదో రాదో కూడా మనకు తెలియదు. ఇప్పటికైనా సరే ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో, అంటే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో, అలాగే కస్టమ్స్ అధికారులు ఉన్నారో, మీరు ఇప్పటికైనా సరే ఇట్లాంటి అక్రమ రవాణాకు సహకరించడం ఆపేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించండి. అంతేగాని ఇట్లాంటి అక్రమ రవాణాకు ఎవరైతే అక్రమంగా రవాణా బంగారాన్ని ఇతర ఏవైతే తీసుకురాకూడనివి, డ్రగ్స్ ఇలాంటివి తీసుకురాకూడనివి తీసుకొస్తున్నారో అలాంటి వారికి సహకరించి రాష్ట్ర భవిష్యత్తుని మాత్రం నాశనం చేయకండి.